10 సంవత్సరాల తెలంగాణ ప్రయాణం ఎట్లా ఉంది? కలగన్నటువంటి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరింది. అదొకటి చాలు అని నేను ఇవాళ ఏకంగా ప్రపంచమంతా వినేటట్టుగా మాట్లాడుకునే దశకి ఏం సాధించడం అని అంటే అది విజయం అని ఎందుకు అనుకోవట్లేదు మీరు? ఒక గుణాత్మకమైన మార్పుకు బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలన పునాది వేసిందని అనుకోవచ్చా? అయితే నెత్తుటితోటి లేదా కన్నీళ్లతోటి మాత్రమే తెలంగాణ తడిచేది. ఇరిగేషన్లో అంత అదనపు టీఎంసీ ఎందుకు? ఈ 10 సంవత్సరాల్లో జరిగిన దానికి ఒక రివ్యూ లాగా ఈ కమిటీ నివేదికలు పనిచేస్తాయి అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా బీఆర్ఎస్కి ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా చేసేసుకుంటే బీజేపీ ప్రతిపక్షంలోకి వస్తుంది. సమాజం ఎట్లుంటే మన కళలు, మన సాంప్రదాయం, మన సంస్కృతి అట్లుంటుంది. భవిష్యత్తు తెలంగాణకు కేసీఆర్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ముందుకు తీసుకెళ్లే అది కనబడుతున్నదా? రేవంత్ రెడ్డి చాలా 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 క్లెవర్ పొలిటిక్. ఏ మాట కామాట తన శక్తి మేరకు ప్రయత్నం చేసిన అతి కొద్ది మందిలో ఎదురుగున్న వారు ఒకరు, వారే ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు. 10 ఏళ్ల తెలంగాణ పైన వారితో మాట్లాడదాం. తెలంగాణ భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నదో, వారి అంచనా, ఆలోచన ఏమిటో కూడా తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే బుచ్చన్న. సార్, 10 సంవత్సరాల తెలంగాణ ప్రయాణం ఎట్లా ఉన్నది? స్వయం పాలన ఇది నిజానికి ఒక చారిత్రక సందర్భం. ఎందుకు చారిత్రక సందర్భం అంటున్నంటే, భారతదేశంలో ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలోని ప్రజలు సాధించిన అతి కొన్ని విజయాలలో తెలంగాణ సాధన ఒకటి. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా అనేక ఆకాంక్షలతోటి జనం ఉన్నారు. అప్పటికి జనానికి స్వాతంత్రం అంటే ఏంటో తెలియదు, స్వేచ్ఛ అంటే ఏంటో తెలియదు. స్వేచ్ఛ అంటే ఇది అని అర్థం చేయించేటువంటి ప్రయత్నం కూడా పెద్దగా జరగలేదు. ఎందుకంటే ఇంత కమ్యూనికేషన్ నెట్వర్క్ కానీ ఇంత ఇది కానీ లేదు. అందుకే జనం తెల్లదొరలు పోయినారు అనేటువంటి మాటలు, అంటే దొరలు మారుతారు తప్ప వ్యవస్థ మారదు, సమాజం మారదు మారుతుంది అనేటువంటి ధోరణి కూడా వాళ్ళకు పెద్దగా తెలియదు. అటువంటి దశలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి ఎఫర్ట్స్ తోటి మనం ఇంత దూరం ప్రయాణం చేసుకుంటూ వచ్చినాం. ఆ తర్వాత ఈ ఆకాంక్షలన్నీ విఫలమైనటువంటి దశలో మళ్ళీ 60-70లోనే అటు నార్త్ ఈస్ట్ కావచ్చు, ఇటు పంజాబ్లో కావచ్చు, అటు కాశ్మీర్లో కావచ్చు, లేదా మిగతా చోట్ల కావచ్చు, అనేక ఉద్యమాలు వచ్చినాయి. రెండవ దశలో ఆదివాసీ ఉద్యమాలు వచ్చినాయి. లేటుగా సమానత్వం లేదనే దళిత ఉద్యమాలు వచ్చినాయి. అయినప్పటికీ కూడా అవేవి కూడా వాటి ఎజెండాను పరిపూర్ణంగా సాధించడంలో సఫలీకృతం కాలేకపోయినాయి. 70లో వచ్చినటువంటి నక్సల్బరీ పోరాటము ఇదిగో ఈ మూల మలుపులోనే విప్లవం ఉంది అనేటువంటి ఒక ఆశను కల్పించినా కూడా ఈ 50 సంవత్సరాలు కూడా ఆ మూల మలుపుకు చేరుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయి. అట్లాగే దేశంలో ఉన్నటువంటి అనేక వర్గాలు, వర్ణాలు, జాతులు, తెగలు ఏవి కూడా తమ లక్ష్యాన్ని చేరుకోవడంలో విజయం సాధించలేకపోయినాయి. కానీ ఒక్క తెలంగాణ మాత్రమే అతి స్వల్ప కాలం, అతి తక్కువ కాలంలో ఆ విజయాన్ని సాధించగలిగింది. కాబట్టి ఇది భారతదేశ చరిత్ర మొత్తంలో కూడా ఒక ఉత్కృష్టమైనటువంటి, ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్యమంగా నేను భావిస్తూ ఉంటాను. సరే, ఈ ఉద్యమము ఏం సాధించింది అని అంటే, ఖచ్చితంగా ఒక 70 సంవత్సరాల ఆకాంక్షని 1948-49 నుంచి మొదలుపెట్టి, లేదా 52 మొదటి ఉద్యమం నుంచి మొదలుపెట్టి, లేదా 69 త్యాగాలను కూడా స్మరించుకుంటే, అసలు ఒక నిరంతరంగా కలగన్నటువంటి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరింది. అదొకటి చాలు అని నేను అనుకుంటాను. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రము కావడం ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ విజయం. సో ఆ తర్వాత ఏం విజయం సాధించింది అనేటువంటిది నిజంగానే ఇప్పుడు చర్చనీయమైనటువంటి అంశం. అనేక రకాలైనటువంటి, అంటే తెలంగాణ రావడం వల్ల నష్టమా లాభమా అనేటువంటి చర్చ మనం అందరం ఎదుర్కొన్నాం తెలంగాణ ఉద్యమ కాలంలో. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రావడం వల్ల ఎంత విజయం సాధించిందో, ఎంత మంచి జరిగిందో అనేటువంటి విషయం మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు రెండవ చర్చకు తావులేదు. తెలంగాణ అనేటువంటిది భారతదేశంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా, అన్ని రంగాలలో ఒక అగ్రగామి రాష్ట్రంగా, ఒక అస్తిత్వ కేతనంగా తెలంగాణ అనేది ఒకటి ఉంది.
దానికి ఒక అస్తిత్వం ఉంది, అదొక రాష్ట్రం అనేటువంటిది అక్కడికి చాలు తెలంగాణకు సంబంధించి. ఇంకా అంతకంటే పెద్ద విజయం అనేది మన మన మనుషుల ప్రయత్నం వల్ల జరుగుతుంది తప్ప. చాలా అద్భుతంగా అసలు వాస్తవం. ఒక్క ప్రశ్నకు మీరు తీసుకున్న పోలికలు ఉపమానాలు చాలా అద్భుతంగా ఆప్ట్ సరిపోయినాయి వాటికి. కానీ ఇక్కడ సార్ బేసిక్ క్వశ్చన్, ఈ 10 ఏళ్ల కాలంలో విలువడిన ఒకానొక మాట, ఏ ఆత్మగౌరవం కోసమైతే తెలంగాణ సమాజం తపన పడిందో 10 ఏళ్లలో అది కోల్పోయిందనే చర్చ కూడా జరిగింది. అది మీరు కూడా విన్నది, చదివింది, చర్చ సమాజంలో ఉన్నది. దీన్ని ఎట్లా డిఫైన్ చేస్తారు? అంటే తెలంగాణ మనం ఇంకా కొంచెం ఇప్పుడు ఇవాళ 10 సంవత్సరాల ఉద్యమం ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఇటువంటి చర్చలు తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా వచ్చినాయి. తెలంగాణ ఎందుకు అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఒక గ్రూప్ అనండి, ఒక వర్గం అనండి, లేదా ఒక సెగ్మెంట్ అని వాళ్ళు ఇది మన ఆత్మగౌరవ నినాదము, తెలంగాణ అనేది మన అస్తిత్వము, ఆత్మగౌరవం అనేటువంటిది చెప్పినారు. కాదు కేవలం ఆత్మగౌరవము అస్తిత్వము అని అంటే ఒక భౌగోళికంగా ఒక రాష్ట్రం ఏర్పడడం. భారత రాజ్యాంగం రాష్ట్రాలను ఎప్పుడైనా భౌగోళికంగా మాత్రం ఏర్పాటు చేస్తుంది, వేరే రకంగా ఏర్పాటు చేసే వెసులుబాటు ఉండదు. కాబట్టి అప్పుడు భౌగోళిక తెలంగాణ అనేది ఒక సెక్షన్ వాదించినటువంటి అంశం. అది కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్లో ఇమ్మీడియట్ మెజారిటీ ఆర్గ్యుమెంట్ చేసింది, మెజారిటీ ఆర్గ్యుమెంట్ అనుకుందాం. ఇంకొక వర్గము చాలా ఆశావాహమైనటువంటి ఇంకొక వర్గము కేవలం భౌగోళిక తెలంగాణ కాదు, ప్రజాస్వామ్య తెలంగాణ కావాలని చెప్పినటువంటి వాళ్ళు. సరే, వాళ్ళు ప్రజాస్వామ్యం అంటున్నారు, కానీ ఇంకొక వర్గము కేవలం భౌగోళిక తెలంగాణ కాదు, సామాజిక తెలంగాణ కావాలని చెప్పి ఇంకొక ఆర్గ్యుమెంట్. ఈ మూడు కూడా చాలా వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్స్ అని నేను అంటాను. కానీ ఎప్పుడైనా సరే ముందు ఒక షిబ్బి ఉంటేనే కదా బతుకమ్మ ఎట్లా పేర్చాలనేటువంటి డిసైడ్ అయ్యేది. ఏ పువ్వు ఫస్ట్ పెట్టాలి, ఏ పువ్వు పెట్టాలి, ఏది పెట్టాలి. డెమోక్రటిక్గా అంటే అన్ని పూలను ఎట్లా పెరచాలి, సామాజికంగా అంటే అన్ని వైవిధ్యాలను ఎట్లా ఇవి ఎప్పుడు సాధ్యమవుతుంది? ఒక సిబ్బి ఉన్నప్పుడు, ఒక తప్పుకున్నప్పుడు, ఒక బేస్ ఉన్నప్పుడు సాధ్యం. భౌగోళిక అనేది బేస్. తర్వాత వచ్చే ఉద్యమాలు దాన్ని ప్రజాస్వామీకరిస్తాయా, మానవ సంబంధాలని, ఉత్పత్తి సంబంధాలని, లేదా తర్వాత వచ్చేటువంటి ప్రాధాన్యాలు, ప్రాతినిధ్యాలు సామాజికంగా మారుస్తాయా, సామాజిక వైవిధ్యానికి గౌరవం ఇస్తాయా అనేటువంటిది రెండు ఒక భావనాపరమైనటువంటి ఐడియాలజికల్ ఇష్యూస్. ఈ ఐడియాలజికల్ ఇష్యూస్ కాన్ఫ్రంట్ కావడానికి లేదా ముందుకు రావడానికి 10 సంవత్సరాల కాలంలో జరగలేదు. ప్రజాస్వామిక ఆకాంక్షలు అనేటువంటి చాలా విశాలమైనవి. నువ్వు నేను సమాన స్థాయిలో మాట్లాడుకోవడం నుంచి మొదలై ప్రజాస్వామ్యం అంటే ఒక నక్సలైట్, ఒక పోలీసు ఎదురెదురు కూర్చొని మాట్లాడుకునేంత దాకా ఉండేటువంటి విశాలత్వం ఈ ప్రజాస్వామిక దీనిలో ఉంది. అందుకే అంబేద్కర్ అంటాడు, ప్రజాస్వామ్యం అంటే ఒక రాజ్యానికి, ఓటుకి, ఎన్నికకు, ప్రాతినిధ్యానికి, దీనికే కాదు. ప్రజాస్వామ్యం అనేది ఒక మనిషికి ఇంకో మనిషికి ఉండేటువంటి సంబంధాలను బట్టి కూడా ప్రజాస్వామ్యమా కాదా అనేటువంటి డిసైడ్ అవుతుందని చెప్తాడు. అట్లనే గత 10 సంవత్సరాలలో తెలంగాణ ప్రజాస్వామీకరించబడిందా, సామాజిక చైతన్యాన్ని లేదా సామాజిక సమతుల్యాన్ని సాధించిందా అనేటువంటి నిజంగా కూడా చర్చకు రావాల్సినటువంటి ప్రశ్నలు, చర్చలో ఉండాల్సినటువంటి ప్రశ్నలు. దీన్ని సాధించడానికి ఎటుపోవాలనేటువంటి దాన్ని కూడా మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ప్రశ్నలు. కానీ ప్రశ్నలు మీరు చెప్పండి. ఇందాక మీరు అడిగిన ప్రశ్నలో ఎస్, తెలంగాణ అస్తిత్వం అనేటువంటి దాన్ని నిలబెట్టడంలో చాలామంది అనొచ్చు, ఎవరికి ఉండే రాజకీయ అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా ఇవాళ తెలంగాణ అనేది ఒక ఎరుక, దేశమంతా ప్రపంచమంతా తెలంగాణ ఉన్నది అనేటువంటి ఒక స్పృహ సొయ్యి అనేటువంటిది వచ్చింది. తెలంగాణ ఉట్టిగా ఉంది, కేవలం ఉనికిలో ఉందని కాదు, ఒక చైతన్య ప్రవాహంలాగా ఉంది అనేదానికి కూడా సంబంధించినటువంటి ఇది కూడా ఉన్నాయి. ఇవాళ ఆర్థిక రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ, ఐటీ రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, గొర్రెల ఉత్పత్తిలో కానీ, పాడి పరిశ్రమలో కానీ తెలంగాణ అనేటువంటిది ఒక అస్తిత్వం. చివరికి చేపల ఉత్పత్తిలో కానీ తెలంగాణ ఒక అస్తిత్వం. తెలంగాణ అనేటిది ఒక పాదుకున్నటువంటి ఒక వ్యవస్థ. అయితే ఈ పాదుకున్నటువంటి వ్యవస్థ నాకు అనుకూలంగా ఉందా, నాకు నచ్చినట్టుందా, నేను కోరుకున్నట్టుందా, నేను ఆశించినట్టుందా అంటే ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎవరి పర్స్పెక్టివ్లోంచి వాళ్ళు చూస్తారు కదా. బట్ తెలంగాణ అస్తిత్వము ఈ దశకు రావడమే మన జీవితంలో చూసినటువంటి
ఒక గొప్ప విజయంలాగా నేను భావిస్తాను. ఎందుకంటే ఈ తెలంగాణ నెరవేరుతుందో నెరవేరదో అనుకొని కొన్ని తరాలు, కనీసం 3 తరాలు 2 తరాలు అంతరించిపోయి, ఇవాళ తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక 10 సంవత్సరాలు గడిచింది. 10 సంవత్సరాల తర్వాత మీరు నేను కూర్చొని ఈ 10 సంవత్సరాల్లో సాధించిన విజయం కూడా మాట్లాడుకున్నాం. మనకెందుకు ఈ తాపత్రయం ఉంటుందంటే ఇటువంటి అనేక 10 సంవత్సరాలు, కనీసం 10 సంవత్సరాలు మనం తెలంగాణ వస్తుందా రాదని చర్చించుకున్నటువంటి వాళ్ళు. మేము ఉస్మానియా యూనివర్సిటీలో కానీ, లేదా కాకతీయ యూనివర్సిటీలో కానీ, లేదా పౌర సమాజంలో కానీ, జర్నలిస్టులుగా ఉన్నప్పుడు కానీ అనేక సార్లు తెలంగాణ అనేటువంటి ఒక సాధన అంశాన్ని ఒక రహస్యోద్యమంలాగా మాట్లాడుకోవాల్సి వచ్చేది. నలుగురు కూర్చొని ఛాయ్ దుకాణంలో ఇరానీ ఛాయ్ తాక్కుంటూ ఎట్లా అనుకోవాల్సిన పరిస్థితిలో ఉండేది. ఇది వాస్తవం. మనం 80స్లో 90స్లో 2000లో చూసినటువంటి పరిస్థితులు, మేము యూనివర్సిటీలో ఉన్నప్పటి నుంచి ఏదో అందరు భోజనాలు చేసి పడుకున్న తర్వాత ఒక 10 మంది వచ్చి ఆ సి హాస్టల్ గ్రౌండ్లోనో ఏ హాస్టల్ గ్రౌండ్లో కూర్చొని మరి సీట్లు ఇట్లు ఇస్తున్నారు, నాన్ లోకల్ వాళ్ళకి ఇస్తున్నారు, మన పిల్లలకు వస్తలేవు, ఇట్లా మాట్లాడుకునేటువంటి, రహస్యంగా మాట్లాడుకునేటువంటి దశ నుంచి ఇవాళ ఏకంగా ప్రపంచమంతా వినేటట్టుగా మాట్లాడుకునే దశకి ఏం సాధించడం అంటే అది విజయం అని ఎందుకు అనుకోవట్లేదు మీరు? అంటే మీరు పరోక్షంగా ఇచ్చిన సమాధానం ఆత్మగౌరవం ఏం డోకాలేదు, అద్భుతంగా ఉందని మీరు చెప్పదలుచుకున్నారు. డెఫినెట్గా అంటే ఎప్పుడైనా సరే ఆత్మగౌరవం అనేటువంటిది దానికి ఒక డిగ్రీ ఉండదు. నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు అన్నదాన్ని బట్టి, ఇప్పుడు నువ్వు అట్లా ఇద్దరికి ఇట్లాంటి బ్లూ కలర్ కుర్చీలో వేసినావు, నాకు వైట్ వేయలేదు, నా ఆత్మగౌరవం దెబ్బతింటుంది. నేనేమన్నా ఒక అస్తిత్వానికి సంబంధించిన ఆత్మగౌరవం అనుకున్నప్పుడు నీకు తెలంగాణ వచ్చినందుకు నువ్వు తృప్తిగా ఉన్నావా లేవా, నువ్వు సంతృప్తి చెందినావా లేవా, ఇది కదా మనకు కావాలి. డెఫినెట్గా ఇక్కడ దీంట్లో మనం ఈ అంశం మీద మాట్లాడుతున్నప్పుడు నేను కొంతమందిని అనుకున్నా, దాంట్లో మీకు కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. అందులో నెంబర్ 1, మీరు చర్చల ప్రతినిధి. తెలంగాణ అంటే సరిగ్గా 10 సంవత్సరాల కింద, 10-12 సంవత్సరాల కింద చనిపోని రోజు లేదు, పత్రికల్లో రక్తము మరకలంటే రోజు లేదు. ఈ 10 ఏళ్లలో మనకు అది తెలంగాణ మారింది అనేది. ఈ మార్పును ఎట్లా చూస్తారు? ఈ మార్పు నిజంగానే ఒక గుణాత్మకమైన మార్పుకు బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలన పునాది వేసిందని అనుకోవచ్చా? తెలంగాణ మనం చూసిన తెలంగాణ ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళ ప్రస్థానం, 40 ఏళ్ళు కనీసం మన స్పృహ సోయిలో ఉన్నటువంటి తెలంగాణను చూస్తే అయితే నెత్తుటితోటి లేదా కన్నీళ్లతోటి మాత్రమే తెలంగాణ తడిచేది. నీళ్లతోటి వానతోటి లేకపోతే ఇంకో దాంతోటి కాదు. నాకు బాగా గుర్తున్నాయి, జర్నలిజంలోకి వచ్చిన కొత్తలో 80స్లో కరువు బృందాలు వచ్చేటి ప్రతి సంవత్సరం. నేను జర్నలిస్ట్ అప్పుడే కొత్తగా జర్నలిజంలోకి వచ్చిన ఎర్లీ 80స్లో మిడ్ 80స్లో ఆ కరువు బృందాలు వెంబడి పోతుంటే వాళ్ళు జీబులు ఎక్కించుకొని పోయేటోళ్ళు, డిపిఆర్ఓ జీబు పెట్టేటోడు అని పోతుంటే రైతులు ఎండిపోయిన పంటలలో నిజంగానే కన్నీళ్లతోటి సేద్యం చేసేటువంటి వాళ్ళు. ఆ చేతికొచ్చే పంటలు మొత్తము మాడిపోయి ఎండిపోయి తినడానికి లేక, పశుగ్రాసం లేక, మనం ఇలా చాలా మాట్లాడుతున్నాం. కానీ తెలంగాణలో నాకు గుర్తున్నటువంటి 84-85 నుంచి మొదలుపెట్టి 2000 వరకు కూడా ప్రతి సంవత్సరం జిల్లా కలెక్టర్ ద్వారా పశుగ్రాసం కొనేవాళ్ళు, గడ్డి కొనేవాళ్ళు. పశుగ్రాసం అంటే చాలామంది తెలుస్తుందో లేదో, గడ్డి, గడ్డి. ఎందుకంటే పంటలు పండకపోయేటిది, గడ్డి కూడా రాకపోయేది. అటువంటి వాతావరణం నుంచి ఇవాళ పుట్ల కొద్దీ లేదా కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించే దశకైతే తెలంగాణ వచ్చింది కదా. ఇది అట్లా పెడదాం. మీరు అన్న కన్నీళ్ళు, రైతుల కన్నీళ్ళ నుంచి మొదలుపెట్టి మా ఊర్లలో నుంచి, కరీంనగర్ జిల్లాలో జగిత్యాల నుంచి, కోరుట్ల నుంచి, మెట్పల్లి నుంచి దుబాయ్ పోయేటువంటి వాళ్ళు, బొంబాయి పోయేటువంటి వాళ్ళు, ఇంటి కుక్కలు కనీసం బొంబాయికి దుబాయ్కి పోయేటువంటి వాతావరణం ఉండేది. ఇక మా పెద్దపల్లి ఇటువైపు చివరికి వరంగల్ దాకా ఉన్నటువంటి వాళ్ళలో బొగ్గుబాయి పనులకు పోయేటోళ్ళు ఉండేటువంటి వాళ్ళు. వాస్తవం ఇది, ఊరికనే ఇది రైమింగ్ కోసము రాలే దుబాయ్, బొగ్గుబాయి, బొంబాయి అనేది. ఈ కన్నీళ్లను మూటగట్టుకొని అక్కడికి పోయేటువంటి వాళ్ళు ఎవరైతే పోలేదో ఈ మార్పు మీరు చెప్పిన దానిలో మీరు నర్మగర్భితంగా చెప్పినారు. ఎన్కౌంటర్లు అయ్యుండొచ్చు, ఘర్షణ అయ్యుండొచ్చు. ఈ ఎన్కౌంటర్లు, ఘర్షణ అనేది కూడా తెలంగాణ ఉద్యమంలోకి వెళ్ళి వచ్చింది. మొదటి దశ 1969 తెలంగాణ ఉద్యమంలో మోసపోయినటువంటి యువత, నష్టపోయినటువంటి యువత, నిరాశ చెందినటువంటి యువత,
నిర్లిప్తతలోకి జారిపోయినటువంటి యువత వాళ్ళే నక్సలైట్లలోకి పోయినారు. ఇది చరిత్రలో ఉన్నటువంటి వాస్తవం. కరీంనగర్ జిల్లా నుంచి 3 మస్కటీర్స్ అని చెప్పిన వాళ్ళైనా, లేదా ఒక 5-6 మంది అద్భుతమైనటువంటి మేధో ధైర్యం ఉన్నటువంటి యువకులైనా, అది కోటేశ్వరరావు అయ్యుండొచ్చు, లేకపోతే లక్ష్మణరావు అయ్యుండొచ్చు, లేకపోతే ఇంకొకరు అయ్యుండొచ్చు, వీళ్ళందరూ ఎక్కడో నక్సల్బరీలో ఒక వెలుగు పెరుగుతోంది, అది శ్రీకాకుళం దాకా వచ్చింది, అది సిరిసిల్లకు వస్తుంది, జగిత్యాలకు వస్తుంది అని చెప్పేసి చాలామంది అటువైపు పోయినారు. వీళ్ళు అటువైపు పోవడానికి ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులే కారణం. తెలంగాణ సామాజిక పరిస్థితులు, ఆర్థిక నైసర్గిక పరిస్థితులు ఈ మోటివేషన్కి దీనికి కారణమే. ఇది ఒక ఘర్షణకి దారితీసింది. పారిపోయినోడు, లేకపోతే వలసపోయినోడు, కూలి పనికి పోయినోడితోటి ఘర్షణ లేదు స్టేట్కి. ఎవరైతే స్టేట్ను నిలదీస్తున్నారో, మా నీళ్ళేవి అని అడుగుతున్నారో, మా భూమి ఏదని అడుగుతున్నారో, మా కూలీ రేట్లు ఏవి అని అడుగుతున్నారో, వాళ్లకు స్టేట్ వ్యతిరేకమైంది. కాబట్టి మీరు చెప్పినటువంటి నెత్తురంటని రోజు అనేటువంటిది లేకుండా తెలంగాణ పూర్తిగా రక్తసిక్తం అవడానికి అక్కడి నుంచే మీకు రూట్స్ అనేటివి పడినాయి. 70లోకి వచ్చేసరికి ఎప్పుడైతే మీకు ఫస్ట్ తెలంగాణ మూమెంట్ని అణిచేసినారో, ఆంధ్ర మూమెంట్ కూడా అణిచేసినారో 72లో, అక్కడి నుంచి 75-74కి వచ్చేసరికి ఒక తీవ్రమైనటువంటి రాడికల్ శక్తులు అనేటువంటి తెలంగాణ అంతటా విస్తరించేటువంటి వాతావరణం ఏర్పడింది. అది 80s వరకు ఒక విశ్వరూప విస్ఫోటనంలాగా అది మారిపోయింది. అప్పటి నుంచే ఎన్కౌంటర్లు పెరిగినాయి, అప్పటి నుంచే గుర్తు తెలియని హత్యలు పెరిగినాయి, అప్పటి నుంచే మనుషులు మాయమవడం పెరిగింది. అంటే పూర్తిగా రక్తమయమైపోయింది. సరిగ్గా మీరు 80sలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను చూడండి, కరువు పరిస్థితులను చూడండి. వ్యవసాయం అనేది 80sలో పూర్తిగా విధ్వంస స్థాయిలోకి వెళ్ళిపోయింది. 80s 90sకి వచ్చేసరికి ఇంకా కాపాడలేని స్థితికి వచ్చింది. మీరు 90sలో మీకు టైం మనకు తక్కువ ఉంది కాబట్టి 90sలో వ్యవసాయ రంగం అంతా కూడా కుదేలైపోయింది. కరెంటు లేక, నీళ్లు లేక, ఇటు ట్యాంక్ బండ్ మీద కాల్పులు జరిగినాయి, అటు బషీర్బాగ్లో కాల్పులు జరిగినాయి, అంటే విపరీతమైన తిరుగుబాటు జరిగింది. కరెక్ట్గా అక్కడి నుంచి ఇప్పుడు మలిదశ అంటున్నారు. నిజానికి అది మలిదశ కాదు. తెలంగాణ ఉద్యమం అనేది కంటిన్యూస్గా ప్రతి దశలో ఉంది. ఈ బాధలు, ఈ కన్నీళ్ళు, ఈ దుఃఖాలు, ఈ రక్తము, వీటన్నిటిని మోసుకుంటూ తెలంగాణ ఒక కొత్త నినాదంతో ప్రత్యేక రాష్ట్రం అనేటువంటిది మళ్ళీ 87, 88కి వచ్చేసరికి, ఇంకా చెప్పాలని అనుకుంటే 87, 88 నుంచి 97కి వచ్చేసరికి ఒక పూర్తి స్థాయి ఉద్యమ రూపంలోకి రావడానికి దోహదపడింది. అది భువనగిరిలో జరిగినటువంటి సభ ఉండొచ్చు, లేదా సూర్యాపేటలో జరిగినటువంటి సభ ఉండొచ్చు, ఆ తర్వాత బషీర్బాగ్లో జరిగినటువంటి సభ ఉండొచ్చు. వామపక్ష శక్తులన్నీ కలిసి ఒక ఇది జరిగి మనకి 2000 వరకు పూర్తి స్థాయి ఒక నేపథ్యాన్ని ప్రిపేర్ చేయడం అనేటువంటి తెలంగాణ జరిగింది. అక్కడి నుంచి కేసీఆర్ తన ప్రస్థానాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ కేసీఆర్ ప్రస్థానానికి ఈ మొత్తం పోరాట శక్తులన్నీ కూడా జవసత్వాలాగా పనిచేసినాయని అనుకో. అంటే ఇవి అంటే ఆ మార్పును, ఆ హింసలు లేని ఈ 10 ఏళ్లలో పునాది పడ్డదా? అంటే మీరే చెప్తున్నారు. నిజానికి వాస్తవం అంటే కొన్నిసార్లు కొన్ని చెప్పాలి. ఎన్కౌంటర్లు అనేటివి మనందరినీ భయపెట్టిన సంఘటనలు. అంటే నిజంగా కూడా ఏమాత్రం ఇది ఉన్నా చాలామంది మనలో కూడా ఎన్కౌంటర్ అయ్యేటువంటి వాతావరణంలోంచి ప్రయాణం చేసి వచ్చినటువంటి వాళ్ళు. మేమైతే 6వ తరగతి నుంచి అది వింటున్నాం, 60 ఏళ్ళకి వచ్చినాం. ఇప్పుడు తెలంగాణ వచ్చిన కొత్తలో ఒక ఎన్కౌంటర్ జరిగింది. నిజానికి ఆ చర్చ, ఈ తెలంగాణ రాష్ట్ర సమితి తన ముసాయిదాను ప్రకటించి పరిపాలనకు సంబంధించిన ముసాయిదాన్ని కూడా ప్రకటించాలనుకున్నప్పుడు కొంతమంది ఎడిటర్లు, ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్ నుంచి మొదలుపెడితే అందరం కలిసి కూర్చొని మాట్లాడుకున్నప్పుడు తెలంగాణలో ఒక ప్రజాస్వామిక వాతావరణం రావాలి. ఏ ప్రజాస్వామిక విలువల కోసమో ఆకాంక్షల కోసం తెలంగాణను కోరుకున్నామో అటువంటిది ఖచ్చితంగా ఒక వాతావరణాన్ని కల్పిస్తామని మీరు అష్యూరెన్స్ ఇవ్వాలని మేము కేసీఆర్ గారిని అడగడం జరిగింది. సరే, మొన్న కొంత అది ప్రత్యేకంగా చెప్పడం ఎందుకు అట్లా ఇట్లా కొంత దాట వేసినప్పటికీ ఫైనల్గా ఎస్ పెట్టండి. దాన్ని ఫస్ట్ వాళ్ళ మేనిఫెస్టో మొదట్లోనే తెలంగాణలో ఒక ప్రజా హక్కుల కోసం, ప్రజాస్వామిక విలువల కోసం ఉండేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం ఇట్లాంటిది రాష్ట్రం. సరే, ఒక 3 నెలలు 6 నెలల లోపే ఒక ఎన్కౌంటర్ జరిగింది. నెక్స్ట్ డే దేశపతి శ్రీనివాస్ నేను అక్కడ ఉన్నాం.
ఉన్నప్పుడు ఏదో ప్రస్తావన వచ్చినప్పుడు అప్పటికే చాలామంది మన ప్రజా సంఘాల వాళ్ళు వీళ్ళు ఎన్కౌంటర్లు జరుగుతాయి తెలంగాణలో. శృతి సాగర్ అనే ఇద్దరు పిల్లల్ని ఏటూరు నాగారం అడవుల్లో కాల్చి చంపినారు. మేము ఆ విషయాన్ని ప్రస్తావించడం, నేను కూడా ప్రస్తావించాను. ఇది జరగాల్సింది కాదు కదా. సరే అప్పుడు సీఎం గారు కేసీఆర్ అంటే ఇది మాకు చెప్పి చేస్తారా, అట్లా చేస్తారా, చెప్పి చేయకపోయినా కూడా ప్రభుత్వానికంటూ ఒక విధానం ఉండాలి కదా. ఇట్లా చర్చ జరిగింది. ఆ డీటెయిల్స్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సరే ఇవన్నీ సంభాషణ తర్వాత అక్కడ కేటీఆర్ గారు ఉన్నాడు. బయటకు వస్తున్నప్పుడు కేటీఆర్ గారు పిలిచి, అనగా తెలంగాణలో ఇక ముందు ఎన్కౌంటర్లు ఉండవు, మీరు చెప్పింది 100% కరెక్ట్, ఇది జరగకూడదు, జరగవు ఇక ముందని అన్నాడు. అంటే అక్కడ గవర్నమెంట్ ఏం అట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వాలి. కానీ ఒక 2-3 రోజుల తర్వాత కేటీఆర్ వరంగల్ పోయినాడు. వరంగల్లో మాట్లాడుతూ ఫ్యూచర్లో బూటకపు ఎన్కౌంటర్లు ఉండవు, ఎన్కౌంటర్లు కాదు బూటకపు ఎన్కౌంటర్లు ఉండవు, ప్రజాస్వామిక వాతావరణాన్ని కాపాడతారు. సరే ఏ మాట కామాట మీరు అన్నట్టుగా ఈ 10 సంవత్సరాల్లో తుపాకీ శబ్దం అనేటువంటిది తెలంగాణ సరిహద్దుల లోపల వినబడలేదు. ఏ ఒక్క రోజు కూడా ఎన్కౌంటర్ కానీ పోలీసుల దాష్టికం కానీ అడపదడప అక్కడిక్కడ చిన్న ఈ పోలీసులు మిస్బిహేవ్ చేసి ఉండొచ్చు. కానీ అది ఒక పూర్తి స్థాయి విధానంలాగా, ఒకప్పుడు ఎట్లాగైతే ఒక విధానంలాగా ఎన్కౌంటర్ అనేటువంటిది విలసిల్లిందో ఈ రాష్ట్రంలో అటువంటి వాతావరణం లేదు. నిజంగా కూడా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో. సరే విమర్శకులు వీళ్ళు ఈ భూభాగంలో చంపలేదు కానీ ఛత్తీస్గఢ్లో చంపినారు, లేదా రోడ్డుకు అటువైపు చంపినారు, ఇట్లాంటి మాట్లాడే వాళ్ళు కూడా ఉండొచ్చు, అది జరిగి ఉండొచ్చు కూడా. కానీ వితిన్ ది తెలంగాణ మన రాష్ట్రంలో అటువంటి ఘర్షణ పూరిత వాతావరణం కానీ లేదా అటువంటి బూటకపు ఎన్కౌంటర్లు కానీ ఇప్పటివరకు అయితే అటువంటివి జరగలేదు. ఏ మాట మాట అనుకుందాం. ఇవాళ ఉన్న రాజకీయ నాయకులు కేసీఆర్ ది డిఫరెంట్, గుడ్ ఆర్ బ్యాడ్ ఏమైనా ఉండొచ్చు కాక, అతను తెలంగాణ ఉద్యమాన్ని అధ్యయనం చేసి సమాజాన్ని అధ్యయనం చేసి వచ్చినవారు. తెలంగాణకు 10 ఏళ్లలో ఆయన ఎంతైతే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నదో, సంపద సృష్టి ఉన్నదో, భవిష్యత్ తరాల దృష్టి ఉన్నదో అప్పులు కూడా అట్లే ఇచ్చిండు అని శ్వేతపత్రం ఆర్థిక వ్యవస్థ మీద, విద్యుత్ మీద, పౌర సరఫరాల మీద, ఇరిగేషన్ మీద ఇవన్నీ వచ్చినాయి. వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఒకటి తెలంగాణని సింపుల్గా రాజకీయ పరంగా అర్థం చేసుకుంటే ఈ ప్రభుత్వానికైనా కూడా నష్టం. తెలంగాణని ఒక పునర్వికాస దశలో ఉన్నటువంటి రాష్ట్రంగా, ఒక పునర్నిర్మాణ దశలో ఉన్నటువంటి రాష్ట్రంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూసినాను కాబట్టి. తెలంగాణ రాష్ట్రం వచ్చి కొత్త రాష్ట్రంలోకి కొత్త సెక్రటేరియట్కి పోయినప్పుడు ఒక పాడుబడ్డ బూత్ బంగ్లాలో ఉన్నట్టుగా దానిలోకి పోయినట్టుగా అదే కాదు, నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా పోయినా. అంటే వ్యవస్థలు పూర్తిగా ధ్వంసమై శిథిలమై లేదా విరిగిపోయి ఉన్నటువంటి దశ నుంచి మనం స్టార్ట్ అయినాం. మనకి రాష్ట్రం విడిపోయిన తర్వాత స్ట్రక్చర్స్ అన్ని కుప్పగూలిపోయినటువంటి రాష్ట్రం. ఉద్యమం నడిచింది కదా, మనం ఉద్యమంలోంచి పోయిన వాళ్ళము. అప్పటి వరకేమో సిస్టమేటిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఆంధ్ర వాళ్ళు పట్టుకుపోయినారు. అధికారులు కూడా విభజన అయిపోయింది. ఎవరిని ఫైనాన్స్లో పెట్టాలా, ఎవరిని ఇరిగేషన్లో పెట్టాలా, ఎవరిని సోషల్ వెల్ఫేర్లో పెట్టాలో కూడా తెలియనటువంటి దశ. ఎందుకంటే ఆఫీసర్లు చాలా ఫ్రాక్చర్డ్ అంటాం కదా, వాళ్ళు అన్నకెళ్ళి సగం బిక్కపోయి ఇప్పుడు పంచుకోరా అన్నప్పుడు ఎట్లుంటుంది అంటే, భూమిని పంచుకోవడం వేరు, నాటేసినాక నీది నువ్వు బిక్కొని పో, వాని బిక్కు, ఒక అట్లాంటి వాతావరణంలోకి వెళ్ళి పోయినాము. ఆడికి పోయిన తర్వాత నిజంగా కూడా ఒక 5 ఏళ్లలో ఈ పునర్వికాస కార్యక్రమం, సరే అది స్పెల్డ్ అవుట్ ప్రోగ్రామా అంటే ముందే నిర్వచించి చేసినారా, లేదా కేసీఆర్ తనకి ఇష్టం వచ్చినట్టు చేసుకున్నాడా, దట్ ఈస్ డిఫరెంట్. కానీ ప్రభుత్వము ఈ పునర్వికాస దశలో భాగంగా ఒక 3-4 అంశాలని ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలాగా పెట్టుకున్నాం. దానిలో అగ్రికల్చర్ ఒకటి. అగ్రికల్చర్ అనే దాన్ని పునర్వికాస దశకు తీసుకొస్తే తప్ప మనం చేయలేము. సరే ఈ పునర్వికాస దశ అనేటువంటిది చాలా పెద్ద పదం కాబట్టి ఈ రీఆర్గనైజేషన్ ఎట్లా చేయాలి అంటే, ఫస్ట్ ఇన్వెంటింగ్ తెలంగాణ. అసలు తెలంగాణ ఏంటిది అనేది నీకు అర్థం కావాలి. తెలంగాణ ఏంటిది అని అన్నప్పుడు నీళ్ళు, సరే నీళ్ళు నిధులు నియామకాలు అది కరెక్ట్ స్లోగన్, అది వేరే సంగతి. కానీ వ్యవసాయము అగ్రికల్చర్ అనేది చాలా ప్రధానమైనటువంటిది అప్పటి ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రాధాన్యతలు ఒకటి. ఈ అగ్రికల్చర్ని అభివృద్ధి చేయడంలో భాగంగానే
మిషన్ కాకతీయ అనేటువంటి ప్రోగ్రాం తీసుకున్నారు. తర్వాత కాళేశ్వరమా లేకపోతే ఇంకోట లేకపోతే జూరాలన అదే మన ఇదా ఈ గోదావరి కృష్ణ ప్రాజెక్టులు తీసుకున్నారు. దాని ఫలితము మనకు 5 సంవత్సరాలలో ఒక 3 రెట్ల వరిధాన్యంలో కానీ మొక్కజొన్న ఉత్పత్తిలో కానీ లేదా మిగతా వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి వికాసంలో కానీ మనకు కనబడుతుంది. కేవలం దీనివల్లనే కాదు, నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చినాను కాబట్టి తెలంగాణలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టుగా వ్యవసాయ విస్తరణ అభివృద్ధి అనేటువంటిది జరిగింది. వ్యవసాయ విస్తరణ అధికారులు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అనే పోస్టులను క్రియేట్ చేసి ప్రతి 4,000 ఎకరాలకు ఒక ఆఫీసర్ ఉండేటట్టుగా, కొన్నిసార్లు ఒక పెద్ద విలేజ్లో 2-3 ఆఫీసర్లు ఉండేటట్టుగా ఒక 2,200 మంది 2,000 పైచిలకు అగ్రికల్చర్ ఆఫీసర్స్ని పెట్టుకోవడం జరిగింది. అట్లే వెటర్నరీ ఆఫీసర్స్ అంటే పశుపోషణ, వ్యవసాయము, దానికి అనుబంధంగా నీటిపారుదల, దానికి అనుబంధంగా మత్స్య పరిశ్రమ, దానికి అనుబంధంగా మిగతా పశుసంవర్ధక వ్యవహారాలు. ఇది గ్రామీణ వికాసానికి దోహదపడుతుందని బహుశా అప్పటి ప్రభుత్వం భావించుండొచ్చు. దాన్ని ఒక ప్రాధాన్యతగా ఖచ్చితంగా గుర్తించిందని చెప్పుకోవాలి. రెండవ ప్రాధాన్యత సమానమైనటువంటి రీతిలో నగరాల అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి, ఐటీ ఇతర రంగాల్లో ఉన్నటువంటి అభివృద్ధి. ఈ 3 అంశాలని కూడా వితిన్ 6 మంత్స్లోనే ఒక పారిశ్రామిక విధానాన్ని పెట్టుకోవడం జరిగింది. సరే, దానిలో లోపాలు ఉన్నాయా లేవా, సమీక్షించవచ్చా అది వేరే చర్చ. బట్ ఒక సింగిల్ విండో పద్ధతిలో పరిశ్రమలను ఆకర్షించాలనుకున్నారు రకరకాలైనటువంటి. సరే, ఆయా రంగాలలో కూడా ఇవాళ ఇవన్నీ కలిస్తేనే మన ఎస్జిడిపి కానీ ఇంకొకటి కానీ లేకపోతే మనకు ఉన్నటువంటి ఇది కానీ ఇవన్నీ పెరిగి తెలంగాణ అనేటువంటిది ఒక సంపన్న రాష్ట్రం లాగా. సంపన్న రాష్ట్రం అంటే అప్పులు లేని రాష్ట్రం కాదు. మీరు ఇందాక అప్పులకు సంబంధించింది. ఈ మొత్తం రీకన్స్ట్రక్షన్లో ప్రాసెస్లో భాగంగా కొన్నిసార్లు కొంత బయట నుంచి అప్పులు తీసుకొచ్చి ఉండొచ్చు, లేదా కొన్నిసార్లు మిగతా రకాలుగా అప్పులు తీసుకుని ఉండొచ్చు. డెఫినెట్గా అప్పు జరిగిన మాట వాస్తవం. ఈ అప్పు అనేటువంటిది పరిమితికి లోబడి జరిగిందా, ఈ అప్పు అనేది పునర్నిర్మాణానికి జరిగిందా, ఈ అప్పు అనేటువంటిది ఏదైనా అసెట్ క్రియేషన్కి జరిగిందా, లేదు ఈ అప్పు అనేది దుబారా జరిగిందా, అది మాత్రమే చర్చనీయాంశం కావాలి. ఇక్కడ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసిండు ప్రస్తుత గవర్నమెంట్. విద్యుత్ రంగంలో ఛత్తీస్గఢ్ నుంచి అంత ఎక్కువ ధరకు ఎందుకు కొనవలసి వచ్చింది? యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఆ భూసేకరణ విషయంలోనూ యంత్రాల కొనుగోలు విషయంలోనూ గందరగోళం ఉన్నదని ఒక ఎంక్వైరీ జరిగింది. ఇరిగేషన్లో అంత అదనపు టీఎంసీ ఎందుకు అనేది అంటే నేను నిజంగా కూడా అంటే ఇవి 10 ఏళ్లలో వచ్చిన ఒకనొక మార్పు కదా. అంటే ఒకటి నేను ఎప్పుడైనా సరే ఇది నేను ముందు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. ఎందుకు అంటే కేవలం ఒక ముఠాల మాదిరిగా నువ్వు తిన్నావు, ఇది తిన్నాడు, వాడు తిన్నా ఇవి అనకుండా అనేకాడికని ఇవాళ జ్యుడిషియల్ ఎంక్వైరీ లేదా అటువంటి ఎంక్వైరీ చేయడం అనేటువంటిది మంచి పరిణామం. ఎందుకంటే ఒక రిటైర్డ్ జడ్జిలతోటి 2 ఎంక్వైరీ కమిషన్లను వేసినారు. మేడిగడ్డ ఓవరాల్గా కాళేశ్వరంలో జరిగినటువంటి ఖర్చు, దానివల్ల జరిగినటువంటి ప్రయోజనము, ఇవన్నీ ఆ కమిటీ బహుశా దాని పరిధిలోకి వస్తాయని నేను అనుకుంటున్నాను. మంచిది. రెండవది పవర్ పర్చేజెస్లో జరిగినటువంటి, ఎందుకంటే మనం చాలా డెఫిసిట్ పవర్ నుంచి వచ్చినాం, సర్ప్లస్ పవర్కి వచ్చినాం. ఇప్పుడు యాదాద్రిను మీరు చెప్పినటువంటి 2 కనుక ప్లాంట్స్ వస్తే మనకి అదనపు విద్యుత్ అనేది ఉంటుంది, కొనడం తగ్గుతుంది. ఇది కూడా మంచి పని. ఎందుకంటున్నానంటే అనేక ఆరోపణలు శాసనసభ వేదికగా జరిగినాయి. శాసనసభ వేదికగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి ఇద్దరు ఒకటే జిల్లా వాళ్ళు, వాళ్ళ వ్యక్తిగత ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మనం ఆలోచించాలి. అంటే ఈ ఆరోపణలు పార్టీల పరంగా ఎమ్మెల్యేల పరంగా జరుగుతున్నటువంటి ప్రాసెస్లో ఒక మంచి అభినందనీయ నిర్ణయం ఏంటంటే ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసినారు. ఆ కమిటీ అన్ని వివరాలు సేకరిస్తుంది. పవర్ ఎందుకు కొనాల్సి వచ్చింది, ఎప్పుడు కొనాల్సి వచ్చింది, అప్పుడున్న రేట్ ఎంత, ఎట్లా సప్లై జరిగింది, ప్రైవేట్గా ఉన్నారా, గవర్నమెంట్ల నుంచి ఉన్నారా, ఎంత కమిషన్ వచ్చింది, ఈ వివరాలన్నీ తెలవాలి కదా. ఇది మంచి పరిణామం అంటున్నా. ఈ 2 జరగడం మంచి పరిణామం. ఇందాక ఒక పోయిన ఇల్లు నుంచి దీనివల్ల ఒక మంచి మహాసౌధంలాగా లేదా అందరిని ఆకర్షిస్తున్నటువంటి ఒక ఇల్లులాగా మార్చడము అనేటువంటిది కొంత అప్పు దేవాల్సి వచ్చి ఉండొచ్చు, లేదా మరమ్మతులకు సంబంధించిన జరిగి ఉండొచ్చు, లేదా మన దగ్గర నుంచి వచ్చినటువంటి ఆదాయంతో జరిగి ఉండొచ్చు. కానీ 10 సంవత్సరాలలో తెలంగాణ సాధించినటువంటి అభివృద్ధి,
లేదు తెలంగాణ ఫేస్ లిఫ్ట్ అనేది, ఫేస్ లిఫ్ట్ అభివృద్ధి అంటమా కాదా కూడా తెలంగాణకు ఉన్నటువంటి ఒక గుర్తింపు అనేటువంటిది మాత్రం ఒక గొప్ప పరిణామం లాగానే భావించవచ్చు, ఒక మంచి పరిణామంలో జరుగుతుంది. ఈ ప్రాసెస్లో అప్పు తేవడం తప్పని ఏ ప్రభుత్వం చెప్పట్లే. ఎఫ్ఆర్బిఎం కేంద్ర ప్రభుత్వం అనుమతించిన మేరకు అప్పులు తీసుకొచ్చుకుంటారు. ఈ అప్పులు కనుక ఎక్కడైనా దుబారా జరిగిందా, ఈ అప్పులలో అవినీతి జరిగిందా, ఈ ఆదాయ పంపిణీలో అవినీతి జరిగిందా, ఈ అప్పులు తేవడం వెనక ఇంకేమైనా కుంభకోణాలు జరిగినాయా, ఇవి ఖచ్చితంగా వెలుగులోకి రావాల్సినటువంటి అంశాలు. ఇప్పుడు వేసినటువంటి 2 కమిషన్లు, ఎందుకంటే ఈ 2 చోట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణ వచ్చిన తర్వాత సంక్షేమము అభివృద్ధి అనేటువంటి 2 చెప్తున్నారు. ఈ అభివృద్ధికి సంబంధించి ప్రాజెక్టులు, నీళ్లు, దీనికి సంబంధించిన ఇష్యూలు చెప్తున్నారు. ఇవాళ ప్రాజెక్టుల మీద ఒక కమిటీ వేసినారు. రెండవది ఎలక్ట్రిసిటీ పర్చేజెస్లో జరిగినాయని చెప్తారు. మిగతా అన్నీ కూడా సంక్షేమమే. పెన్షన్లు, దళిత బంధు, రైతు బంధు ఇవన్నీ అక్కడ అవినీతి జరిగే ఆస్కారం ఉండదు. సో ఈ 10 సంవత్సరాల్లో జరిగిన దానికి ఒక రివ్యూ లాగా ఈ కమిటీ నివేదికలు పనిచేస్తాయి అనుకుంటున్నాం. కాబట్టి అప్పులు చేయడము అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ కూడా సమస్య కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అప్పులు చేయాల్సి వస్తుంది, చేయాల్సిందే, చేస్తున్నారు కూడా. కాబట్టి ఈ అప్పుల్లో అక్రమాలు జరిగినాయా లేదు మాత్రమే తెలుసాలి. అంతమించి అప్పు చేయడము, అభివృద్ధి నిరోధకము, ఇది పావర్టీ కాదు. పావర్టీలోంచి బయటపడడానికే ఇటువంటి అప్పులు చేస్తారు. 10 ఏళ్ల తెలంగాణలో కేసీఆర్ ఉద్యమ నాయకత్వం నుంచి వచ్చిన నాయకుడు. ఏమని యువతల పక్షానికి మాట్లాడే అవకాశం ఉండాలి, శాసనసభలో తెలంగాణ అనే పదాన్ని నిషేధించండ్రు, శాసనసభలో తమ వాయిస్ను నొక్కేస్తున్నారు అని పదే మాట్లాడి గడిచిన 10 ఏళ్లలో అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు, తెలంగాణలో ఒక విపక్షం అంటూ లేకుండా చేస్తున్నారనే మాటలు ఈ వినబడడాన్ని, అది వినబడమేం కాదు బుచ్చన్న, తెలంగాణలో వేరే స్వరం వినకూడదనుకొని కేసీఆర్ నిర్ణయించుకున్నాడు. నేను గతంలో మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఎప్పుడైనా సరే ఒక కొలనులో కప్పలు ఉండాలి, చిన్న చిన్న వానపాములు ఉండాలి, నీటి కట్టెలని ఉంటారు, నీటి పాములు ఉండాలి, అన్ని జీవరాశులు ఉండాలి, దానిలో నువ్వు కూడా ఉండాలి. ఈయన ఏం చేసినాడు, వాటన్నిటినీ లేపేసినాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ విలువల కోసమైతే మీరు మీ 10 మంది ఎమ్మెల్యేలను వాళ్ళు కొనేసినారు అని చెప్పినారు, మీరు అదే పని చేసినారు కదా. సో అట్లాంటివి చేయకుండా నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, జేఏసీని మీరు కాపాడుకుని ఉంటే, జేఏసీలో ఉన్నటువంటి అఫ్కోర్స్ జేఏసీ అంటే కోదండరాం, జేఏసీ నాయకులు కేసీఆర్కి వ్యతిరేకంగా ఎన్నికలకు ముందే వెళ్ళిపోయినారు. 2000 చాలామంది తెలియని విషయం ఏంటంటే కోదండరాంను బయటికి పంపించినాడు కాదు, కోదండరాం మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ కేసీఆర్తో విభేదించి ఎన్నికలు 2014 ఎన్నికలకు ముందే వీళ్ళు సపరేట్ అయిపోయినారు. వీళ్ళు ఢిల్లీకి పోయినారని, సోనియా గాంధీతో మాట్లాడినారని, ఇవన్నీ అప్పటికి జరిగినటువంటి పరిణామాలు. అయినప్పటికీ కూడా ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళని అవసరమైన ఉచితమైన రీతిలో మీరు గుర్తించి ఉంటే, లేదా వాళ్ళందరినీ కలుపుకుపోయి ఉంటే అది వేరే రకంగా ఉండేటువంటి, లేదా మిగతా రాజకీయ పార్టీలను కూడా వాళ్ళ స్వరం కూడా కాంగ్రెస్ పార్టీని ఉండనియాల్సిండే, కమ్యూనిస్టులను 1-2 సీట్లు ఇచ్చి వాళ్ళని కూడా కాపాడాల్సి ఉండే. ఇట్లా కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీజేఎస్ కావచ్చు, లేకపోతే ఇంకోళ్ళు కావచ్చు, ఒక ప్రజాస్వామికంగా మీరేదైతే ఉద్యమం నడిపిన సమయంలో ఏ ప్రజాస్వామిక విలువలు అయితే ఉండాలని కోరుకున్నారో అదే మనస్తత్వంతో, అదే చేతనతో, అదే ఆకాంక్షతో కనుక ప్రభుత్వం కూడా ఉంటే వాళ్ళ కేసీఆర్ గురించి ఇంతమంది ఇన్ని మాటలు అనాల్సినటువంటి అవసరం ఉండకపోయేది. అది ఆయన చేయలేకపోయినాడు. చేయలేకపోగా వీళ్ళందరినీ మొత్తానికి తనలో కలుపుకోవడానికో లేదా ఏకపక్షంగా ఉండడానికి నిర్ణయించుకున్నాడు. అనుకున్నాడు ఏకపక్షంగా ఉన్నామని, కానీ ఇంకా చాలా బహుపక్షాలు, ఒకవైపు బీజేపీ నుంచి ఇంకోవైపు కాంగ్రెస్ మళ్ళీ ఒక తరంగంలాగా మళ్ళీ వచ్చింది. రేపు కాంగ్రెస్ కూడా అదే పని చేయబోయేటువంటి ప్రమాదంలో ఇవాళ కేసీఆర్ ఉన్నాడు. కాబట్టి నెంబర్ చెప్తున్నారు కదా, ఇప్పుడు ఆ నంబర్తో సహా అంటే అఫ్కోర్స్ నంబరు అంతే నంబర్ వస్తుందా, ఇంకొకటి వస్తుందా, ఇవన్నీ మనకు రేపు వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల పరిణామాలను బట్టి, ఫలితాలను బట్టి ఎవరు పై చేలో ఉంటారు, ఎవరు కింది చేలో ఉంటారు. ఒకవేళ వీళ్ళ నంబర్ కూడా చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినట్టుగా వీళ్ళందరినీ కొనేస్తే అది తెలంగాణకి ఇంకా ఎక్కువ నష్టం అవుతుంది. ఎందుకంటే రేపు వాళ్ళు బీజేపీ తోటి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. బీఆర్ఎస్ అనేటువంటిది మీకు సేఫ్. ఇప్పుడు కేసీఆర్ చేసిన తప్పునే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా చేయాలని అనుకుంటుంది. కేసీఆర్ ఎట్లాగైతే వాళ్ళకు ప్రతిపక్ష స్థానం కూడా, ప్రధాన ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా అందరినీ లాగేసుకున్నాడో, ఇప్పుడు కూడా బీఆర్ఎస్కి ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా చేసేసుకుంటే బీజేపీ ప్రతిపక్షంలోకి వస్తుంది.
ఎట్లాగైతే కాంగ్రెస్ ప్రతిపక్ష స్థానం లేకుండా ఇప్పుడు అధికార పక్షంలోకి వచ్చిందో రేపు బీజేపీ కూడా తెలంగాణలో అధికార పక్షంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేదా ఇవాళ రెండోది కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఇవాళ బీఆర్ఎస్ వల్ల కాంగ్రెస్కు థ్రెట్ లేదు. బీఆర్ఎస్ అధికార పార్టీ నుంచి 30 మందిని కొని గవర్నమెంట్ ఫామ్ చేయలేదు. కానీ పొరపాటున రేపు మోడీ కనుక అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీకి మేజర్ థ్రెట్ బీజేపీ నుంచి ఉంటుంది. అది తెలంగాణకు నష్టం. ఈ ప్రభుత్వం ఇంకా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ప్రజల మన్నలు పొందాలా, తెలంగాణని ఇంకొక మెట్టు పైకి తీసుకుపోవాలని మనం కోరుకోవాలి తప్ప ఇది రాజకీయంగా ఎటు టర్న్ అవుతుంది అనేది ఇప్పుడే ఊహించాల్సిన అవసరం లేదు. తెలంగాణ అనగానే ఇది అందరి అనుభవంలో ఉన్నది. ఒక విషాద గీతాన్ని ఆలపించాలి, ఒక భావోద్వేగాలను ప్రేరేపించే విధంగా ఒక చరణమో పల్లవో పాట ఉండాలి, వచన కవిత్వం ఉండాలి, ఉపన్యాసం ధ్వనించాలి. ఇది సాహిత్యం తెలంగాణలో కనబడింది. తెలంగాణ జీవితంలో కూడా ఒక ఆనందం ఉన్నదని. మనిషి 24 గంటలు ఏడవడు, 24 గంటలు శోకించాడు, 24 గంటలు దుఃఖసాగరం మునుగాడు. ఆనందం ఉంటుంది, తాగుదు, ఎన్నెన్నో ఉంటాయి వ్యవహారాలు. అవన్నీ వదిలేసి ఒక దుఃఖం మీదనే ఉన్న సాహిత్యము, ఆవేశం మీదనే పరవళ్ళు దుక్కిన పాట, అది 10 ఏళ్ళు కామ్ అయిపోయింది. ఇది కొంచెం దీన్ని సీరియస్గా అడ్రస్ చేయాల్సిన విషయం. ఎస్, మీరు చెప్పింది వాస్తవం. అంటే మనది దుఃఖ సాంప్రదాయమే, తెలంగాణది శోక సాంప్రదాయం. శ్లోక సాంప్రదాయం కాదు, శోక సాంప్రదాయం. అంటే ఏదైనా శోకం పెట్టి ఏడుస్తాడు, ఏడ్చడం దీర్ఘం. అంటే ఒక తరతరాల నుంచి కూడా. అంటే తెలంగాణకు అన్వయిస్తే కూడా తెలంగాణ ఆత్మని, తెలంగాణ గుండెని, తెలంగాణ మనిషి గుండెని, మనిషి ఆత్మని. ఇప్పుడు మీరు కొడుకు చాలా ఎండ్లకు వచ్చినా కూడా ఏడుస్తుందా? ఆనందం తట్టుకోలేక ఆనందం ఏడుచుడే, మీద పడి ఏడుచుడే. ఆనందం తట్టుకోకలేదని కాదు, ఎట్లా పోయినావు కొడుక, ఎట్లా తిన్నావు కొడుక, ఎట్లనో ఏడుచుడే కాదు, శోకం పెట్టి ఏడుచుడే ఉంటుంది. అంటే ఇది ఒక మన కల్చరల్ బేస్. ఇది మనం గత తెలంగాణకు సంబంధించి కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఇదే సాంప్రదాయంలో ఇదే గీతాలు. ఇక్కడ నీళ్ళు పల్లేరులు మొలిచే, నీళ్ళు లేకపోయే, తిండి లేకపోయే, గోసపడితిమి బిడ్డ బొంబాయి పోదామా, కొడుక దుబాయ్ పోతున్నావా, ఎప్పుడు వస్తావు, ఇది తప్ప వేరే జీవితం ఉందా తెలంగాణకి ఉమ్మడి అస్తిత్వంలో? మీరు ఇందాక చెప్పినట్టు అయితే కన్నీళ్ళు లేకపోతే నెత్తురే కదా. లేదా దసరా పండుగ వచ్చిందని అమ్మ షర్టు కొనుక్కొచ్చింది, మీరు కాకమ్మలు వస్తారా బిడ్డలాలా అని ఇది ఏడుచుడే. అంటే తెలంగాణ అస్తిత్వంలో 2 వైపులా ఏడుపులే ఉన్నాయి కదా. అది అటువంటిప్పుడు ఒక కొత్త దీనికి అలవాటు పడడానికి నిజంగా టైం పడుతుంది. అంటే మీరు అంటున్న దానిలో తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలలో ఈ దుఃఖ సాంప్రదాయం అనేది పోయింది. మీరు అంటున్న దానిలో ఒక వైవిధ్యభరితమైనటువంటి కళ, సంస్కృతి, సాంప్రదాయం అనేటువంటిది కనబడుతుంది. ఇప్పుడిప్పుడే ఆ దుఃఖపు ఛాయలు తొలగిపోతున్నాయి, ఆ మసకలు తొలగిపోతున్నాయి, ఒక కొత్త తెలంగాణ జీవం పోసుకున్నట్టుగా కనబడుతుంది అని మీరు చెప్తున్నారు. మీరు చూడండి, తెలంగాణకు అద్దం పట్టేటువంటి రచనలు చాలా వచ్చినాయి ఈ మధ్య. అది కవిత్వంలో వచ్చినాయి, వైవిధ్యభరితమైనటువంటి సాహిత్యంలో వచ్చినాయి. అంటే తెలంగాణ ఇప్పుడే కాదు, లెఫ్ట్ మూమెంట్ వల్ల ఉండొచ్చు, లేదా అటువంటి సాంప్రదాయం ఉండొచ్చు. తన్ను కొట్టు పొడుసు అనేది ఒక రకమైనటువంటి సాహిత్యం వచ్చింది. ఏది రాసినా కూడా ఒక ఉద్యమ ధ్వనితోటే వచ్చినాయి. కానీ ఇప్పుడు ఈ మధ్యలో మల్లేశం అనే సినిమా వచ్చింది. మనుషులలో ఉండేటువంటి సంబంధాలు ఎట్లా ఉంటాయి, మానవ సంబంధాలు గ్రామంలో ఎట్లా ఉంటాయి అనేటువంటి అంశాలను తీసుకొచ్చింది. ముఖ్యంగా చేనేత, మిగతా ఆ జీవితంలోంచి ఉండేటువంటి వైవిధ్యతని తీసుకొచ్చినాయి. ఈ మధ్య ఇంకోటి బలగం అనే సినిమా వచ్చింది. అసలు ఊహించని స్థాయిలో కుటుంబం అనేటువంటిది ఎంత బలమైనటువంటి సజీవ సంబంధాలతో ఉంటుంది అనేటువంటి విషయాన్ని తీసుకొచ్చింది. ఇవే కాకుండా ఈ మధ్య చిన్న 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 బోలెడన్ని షరతులు వర్తిస్తాయి. నేను నిజానికి ఆ సినిమాలో నేను ఒక వేషం వేయాల్సి ఉండే. కుమార్ ఎంత అద్భుతమైనటువంటి ఒక కొత్త కుమారస్వామి దీన్ని తీసుకొచ్చినాడనంటే, షరతులు వర్తిస్తాయిలో అంటే చిన్న సున్నితమైన ప్రేమ చుట్టూ అల్లుకున్నటువంటి దానిలో మిగతాయి తల్లి ఎంత ముఖ్యము, కుటుంబం ఎంత ముఖ్యము, తండ్రి ఎంత ముఖ్యము, జీవితం ఎంత ముఖ్యము, ఉమ్మడిగా సమాజం అసలు తెలంగాణ అనేటువంటి ఒక పాత మరాఠీ సమాజంలో ఉన్నటువంటి, లేదా పాత కేరళ మలయాళ సమాజంలో ఉన్నటువంటి, తమిళ సమాజంలో ఉన్నటువంటి అనేక ఉద్వేగాలు, అంటే పాత కమర్షియల్ విలువలు అనేటువంటి మన సినిమాలను ఏవైతే రాజ్యమేలినాయో అవన్నీ పోయినాయి కదా. సినిమాలలో అట్లా జరిగింది,
మీరు కొత్తగా వచ్చినటువంటి కవిత్వం చూడండి, దండకడియం లాంటిది, లేకపోతే ఇంకొకటి తీసుకొస్తే అసలు అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయి కదా. ఇది ఇంకా ఉద్యమ ఛాయలలో ఉండి రాస్తున్న వాళ్ళు కొంతమంది రాస్తున్నారు. ఇది పూర్తిగా తొలగిపోయిన తర్వాత నిజమైనటువంటి తెలంగాణ అస్తిత్వం అనేటువంటిది వస్తుంది. అది నిజంగా కూడా మీరు ఇంతకాలం చెప్పినారు కదా, ఎప్పుడు ఏడిపోయినా అని, ఆ ఏడుపు లేని సమాజ ఆకాంక్ష అనేటువంటిది కూడా ఈ రచనల్లో ప్రతిఫలిస్తుంది. అదొకటే కాదు బుచ్చన్న, ఏ మాట కామాట చెప్పుకోవాలి. సమాజం ఎట్లుంటే మన కళలు, మన సాంప్రదాయం, మన సంస్కృతి అట్లుంటుంది. ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు జర్నలిజంలో వచ్చిన కొత్తలో ఉన్నటువంటి ఆకలి చావులు ఉన్నాయా ఇవాళ తెలంగాణలో? చేనేత చావులు ఉన్నాయా తెలంగాణలో? రైతుల ఆత్మహత్యలు ఉన్నాయి అదే స్థాయిలో ఇవాళ? లేవు, అదే స్థాయిలో లేవు కదా. పోనీ వ్యవసాయంలో అదే సంక్షోభం ఉందా? అదే స్థాయి సంక్షోభం లేదు. ఆనాడు పరిస్థితి లేదు. సమాజం మారుతున్నది, సమాజం మారుతుంది. ఈ సమాజ మార్పుని తెలంగాణ వచ్చినందుకే మనం మారినాం అనుకుంటే మేము ముళ్ళేం పోయింది. అది ఒక తృప్తి కదా మనకి, ఎందుకంటే మనం కొట్లాడినాం కదా. తెలంగాణ రావడం వల్ల మనం అటువంటి సంక్షోభం లేని ఒక సమాజంలోకి వచ్చినాము. తప్పేం లేదు అట్లా తృప్తి పడడంలో. ఇప్పుడు ఇంకా అంతకంటే ముందుకు పోతాము, అంతకంటే ఎక్కువ అభివృద్ధి చెందుతాము, అంతకంటే కన్నీళ్ళు అసలే రానటువంటి ఒక వ్యవస్థలోకి పోతాం అనుకుంటే మీ సొమ్మేం పోతుంది? డెఫినెట్గా ఒక ప్రొఫెసర్గా మీరు పేపర్ దిద్దితే కనుక తప్పులు ఒప్పులు ఈ ఆబ్జెక్టివ్ టైప్ అనుకోండి, 18 లైన్లు 20 లైన్ల పెద్ద వ్యాసమే అనుకోండి, కేసీఆర్కి ఎన్ని మార్కులు ఇస్తారు పరిపాలనకు మొత్తంలో? అంటే అట్లా ఉండదు. మార్కులు ఎట్లుంటాయి బుచ్చన్న అంటే ఏ పేపర్ దిద్దినా కూడా ఆ క్వశ్చన్ బట్టి మార్కులు ఉంటాయి. ఉద్యమకారుడుగా, ఉద్యమ సాధకుడిగా, రాష్ట్ర సాధకుడిగా, ఉద్యమకారుడిగా కేసీఆర్కి 100కు 100 మార్కులు వేసి పరిపాలకునిగా ఎవరైనా సరే. పరిపాలకుడిగా అంటే ఒకటి, పరిపాలకుడిగా కూడా 2 రకాలు ఉంటాయి. పరిపాలనకు సంబంధించినటువంటి ఆకాంక్ష ఒకటి, పరిపాలన కార్యరూపంలోకి రావడం ఒకటి. అంటే అడ్మినిస్ట్రేషన్ని, తెలంగాణకు సంబంధించినటువంటి ఒక అడ్మినిస్ట్రేషన్ ఫ్రేమ్వర్క్ని రూపుదిద్దినటువంటి వ్యక్తిగా నేను 100కి 80 మార్కులు వేస్తాను. 100కి 80 మార్కులు వేస్తాను. కానీ అడ్మినిస్ట్రేషన్ ప్రాక్టీస్లో, ఒక పరిపాలన సాగించడంలో, కార్యనిర్వాహక ప్రతినిధిగా పనిచేయడంలో నేను 50 మార్కులు వేస్తాను. అంటే ఇంకొక సగం పని చేసి ఉంటే ఆయన ఇంకొక రెట్టింపు టైము ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండేవాడు. ఏం చేసింటే బాగుండేది? అంటే సింపుల్, జనంలోకి వచ్చిన నెరేటివ్స్ ఏంటి? కవిత, లిక్కర్ కేసు ఇవి కాదు. ముందు వచ్చినాయి ఏంటి? ఫస్ట్ ఇయర్ తర్వాత సెక్రటేరియట్కి రావాల్సి ఉండే, ప్రజలను కలవాల్సి ఉండే. ప్రజలంటే రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది వచ్చి రోజు కలవరు. ఎందుకోసం వాళ్ళకి ప్రజలంటే ఎవరో అవసరం పడి వచ్చిన వాళ్ళు, ఓ సలహా కోసం వచ్చిన వాళ్ళు. అంటే ప్రజల మనిషిగా ఉండాల్సిండే. ఇక్కడ తప్పేమంటే ప్రజలను కలవడం అంటే ఆయన తిరుగుతాడు. గతంలో కూడా ముఖ్యమంత్రులు, నేను అంజయ్య నుంచి చూస్తున్నాను, ఎన్టీ రామారావుని చూసినాము, చంద్రబాబు నాయుడుని చూసినాము, రాజశేఖర రెడ్డిని చూసినాము, ఇట్లా జనద్రుమల్లి జనార్దన్ రెడ్డిని చూసినాము. వీళ్ళు ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకొని ఆ జిల్లాలో పోయి, అక్కడ టూర్కి పోయి, అక్కడ ఉండి, అక్కడ లోకల్గా కూడా కలిసి, ఇట్లాంటిది ఒక కొన్ని రోజుల పాటు ఈయనను కలవడు అనేటువంటిది ఒక నెరేటివ్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇట్లాంటి నెరేటివ్స్లో ఒకటి సెక్రటేరియట్కు రావాల్సి ఉండే. అదే బూరుగుల రామకృష్ణరావు భవన్లో రోజు వచ్చి ఒక అరగంట, 2 గంటలు, 3 గంటలు ఒక రివ్యూ చేసి ఇంటికి పోతే అయిపోయేది. లేదు, రావాల్సిన అవసరం కూడా లేదు. అదే ప్రగతి భవన్లోనే రోజు ఒక రివ్యూ పెట్టుకుంటే అయిపోయేది. రోజు ఒక సెక్రటేరియట్ వర్క్ అంతా అక్కడి నుంచి చేసుకుంటే, ఎక్కడి నుంచైనా చేయొచ్చు. ముఖ్యమంత్రి వచ్చి ఒక ఆఫీస్లో కూర్చోవాలనేది ఎక్కడ లేదు రూల్. ప్రధానమంత్రి కూడా ఆఫీస్కు రావాలి, ఈ టైం ఉండదు, ఆడ సంతకం పెట్టాలనేది ఏముండదు. కానీ ఎవ్రీడే మీరు ప్రజల వర్క్ చేస్తున్నారనేటువంటి ఒక తెలువడం అనేది చాలా కనబడాలి. ఎంతసేపు రివ్యూ చేస్తున్నాడు, ఆ రివ్యూలో ఆ మంత్రి ఉండడు, ఆ రివ్యూలో ఇంకెవరో ఉంటారు, సంబంధం ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఈ నరేటివ్స్ డెవలప్ కాకుండా ఉంటే, ఆయన పని చేసి ఉంటే, మిగతా అంశాల్లో కూడా ఆయన ప్రతినిత్యము వారంకు 5 రోజులు పనిచేసినా కూడా ఇటువంటివి ఉండకపోయేది. అది కార్యనిర్వహణ మీద ఒక రిఫ్లెక్ట్ అయ్యేటువంటిది, ఒక ప్రభావం చూపించేటువంటిది. గవర్నెన్స్ అనేటువంటిది 2 ఉంటాయండి. ఒకటి గవర్నమెంట్ ఫంక్షనల్గా జరిగే గవర్నెన్స్,
ఫంక్షనల్ ఎవరున్నా ఎవరు లేకపోయినా జరుగుతుంది. గత నెల రోజుల నుంచి ముఖ్యమంత్రి లేడు రాష్ట్రంలో. పూర్తిగా నామమాత్ర ముఖ్యమంత్రి. ఆయన వచ్చి ఆర్డర్స్ చేయడానికి లేదు, ఆయన వచ్చి ఇంకోటి చేయడానికి. ఎన్నికల కోడ్ ఉన్నది. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది. మరి మిగతా జరుగుతుందా లేదా? యథావిధిగా. భారతదేశంకు ఉన్న బ్యూటీ అది. కార్యనిర్వాహక వ్యవస్థ అనేటువంటిది ఎవరున్నా ఎవరు లేకపోయినా దాని పని చేసుకుంటూ పోతుంది. కానీ ఫంక్షనల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ కార్యనిర్వాహక వ్యవస్థను ఇంకొంచెము గాడిలో పెట్టడానికి, స్పీడప్ చేయడానికి, పని చేయించేటువంటి ఒక నాయకత్వం అనేటువంటిది ప్రజాప్రభుత్వంలో అవసరం. అది ముఖ్యమంత్రి గారు ఆ ఎఫెక్టివ్గా చేయాల్సి ఉండే. మూడవది, అందరు ఇప్పుడు రివ్యూలో చెప్తున్నారు, ముగ్గురే, ఒక కేసీఆర్, ఒక కేటీఆర్, ఒక హరీష్ రావు. మంత్రులకు స్వతంత్రం లేకుండా ఉంది. మంత్రులై వేరే పార్టీలో పోతున్న వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన కూడా చెప్తున్నాడు, మాకు ఫ్రీడమ్ లేదు. అంటే నిజంగా కూడా మంత్రులకి, లేదా ఇంకొక బయటికి వెళ్ళిపోయిన ఈటల రాజేందర్ కూడా మంత్రికి కూడా లోపలికి పోయే పర్మిషన్ లేదని. అంటే ఇటువంటి ధోరణులు ఏవైతున్నాయో ఇవి చెడ్డ పేరుతోటి మొదటి దశలో ఇక్కడ అవినీతి అనేటిది రాలే. గుర్తుపెట్టుకోండి మీరు. ఫస్ట్ 5 సంవత్సరాల తర్వాత 6వ సంవత్సరంలో వచ్చిన చర్చ ఏమిటంటే, ఒకటి, ప్రజాస్వామికంగా లేడు కేసీఆర్, ప్రజల్ని కలవడం లేదు కేసీఆర్, మంత్రులను కూడా దగ్గరికి రానియడం లేదు కేసీఆర్, ఆయన కుటుంబమే పరిపాలన చేస్తుందనేది తేలికపాటి ఆరోపణలతోటి మొదటి దశలో ఇది వచ్చింది. ఇవి రాకుండా చూసుకోవడానికి పూర్తి అవకాశం ఉండింది, అది చేయలేకపోయినారు. సరే, రెండవ దశకు వచ్చేసరికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి అది దీనిలోకి యాక్టివ్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఇంకొక నేరేటివ్, ఈ కుటుంబ పాలన, దొరతనము, లేకపోతే అంటే వీటి రిఫ్లెక్షన్సే. మీరు అందరినీ కలుస్తుంటే మిమ్మల్ని ఎవరు దొర అన్నారు. మీరు అందరినీ దూరం పెడుతున్నారు కాబట్టి, ఓహో మీరు దొరలు, మేము మీద అంత గడి, మేము బయట ఉండాలన్నా, ఇట్లాంటి నేరేటివ్ అనేది వచ్చింది. ఇవి దిద్దుకోవడానికి ఇప్పుడు ఏం లేదు. ఎందుకంటే మళ్ళీ ఒక 5 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే ఆగాలి. రెండోది, వీళ్ళు ఉంటేనే ఇట్లుంటుంది లేకపోతే అట్లా ఉండదు అనుకోవడానికి లేదు. వీళ్ళు కూడా ప్రజలతోటి వీళ్ళకు కూడా ప్రమాదమే ఉంటుంది. ఇప్పుడున్నటువంటి వాళ్ళు కూడా, వీళ్ళు కూడా ప్రజల కోసమే పనిచేస్తారు, వీళ్ళు కూడా తెలంగాణ కోసమే పనిచేస్తారు. వీళ్ళు తెలంగాణ కోసం, ప్రజల కోసం పనిచేయకపోతే మళ్ళీ వాళ్ళకే అవకాశం వస్తుంది, లేదా అటువంటి శక్తులకే మళ్ళీ కొత్త శక్తులు ఎవరైనా వస్తే అట్లా వస్తుంది. కాబట్టి ఇవాళ ఇది ఫైనల్ ఎగ్జామ్ కాదు కేసీఆర్కి. ఈ మార్కులు ఫైనల్ కాదు, మళ్ళీ సప్లిమెంటరీస్ ఉంటాయి, మళ్ళీ ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు, మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్లో బహుశా మంచి మార్కులతోటి కూడా బయటపడడానికి. కానీ కేసీఆర్ మనసులను కలవడంలో ఎక్కడో పేపర్లు వచ్చింది, మెహిదీపట్నం ఎక్కడో పోతున్నప్పుడు ఆయన, లేదా ప్రగతి భవన్ పోతున్న బేగంపేటలోనూ ఎవరో ఒక అతను వస్తే కారు ఆపించి కాన్వాయ్ ఆపి ఆయన మరీ ఆయనతో మాట్లాడిపోవడం. నేనే ఉన్నాను. మీరున్నారు కేసీఆర్ నంది హిల్స్లో ఉన్న టైంలో ఫస్ట్ ఒక వారం 10 రోజులు అప్పుడు రెగ్యులర్గా నేను అంటే కేసీఆర్ ఇంటికి ప్లస్ సెక్రటేరియట్ వెళ్ళేవాడిని. నేను చాలా దగ్గరగా ఉండేవాడిని. వారం 10 రోజులే మేము కాన్వాయ్ బయటకు వచ్చింది నందినగర్ నుంచి బంజారా హిల్స్ రోడ్, మెయిన్ రోడ్డు ఉంటుంది కదా, అక్కడికి రాగానే చాలామంది అక్కడికి ఆపినారు అందరినీ. ఎందుకంటే చిన్న సందు కేసీఆర్ ఇల్లు, ఒక వెహికల్ పోతే ఇంకో వెహికల్ ఇటు రాదు, అట్లుంటుంది. సో వీళ్ళందరినీ బయటనే కర్రలు కట్టి ఆపేసినారు, బార్కెట్స్ పెట్టి. స్లోగా అయింది, అందరిని ఇట్లా అంటున్నాడు. సడన్గా అట్లా చూసినాడు. ఆయన చూసి ఆయన పిలువారు అన్నాడు ఆ సెక్యూరిటీ వాళ్ళు. అంతమందిలో ఆయన ఎక్కడో 3వ 4వ వరుసలో ఉన్నాడు. ఆయన బక్కపల్లిశెట్టి ఒక ఆయన, ఏదో పేరు లింగేనో ఏదో లక్ష్మీరాజమో ఉన్నది. ఆయన పిలువన్నాడు. ఆయన పోయి పోలీస్ ఆయన పిలిచి, ఏమైనా ఇక్కడ ఉన్నావు ఆయన బై నేమ్, లింగన్న ఇక్కడ ఉన్నది, అట్లేదు ఇట్లేదంటే ఆయన అసలు ఉబ్బి తప్పిపోతుండే. అంతమందిలోకి వెళ్ళి పిలిచి నాతో మాట్లాడమే కాకుండా ఆయన మళ్ళీ మన తెలంగాణ స్టైల్లో, సార్ నన్ను గుర్తుపట్టారా సార్ అన్నారు. అరే గుర్తుపట్టే పిలిస్తే మళ్ళీ గుర్తుపట్టినామని అడుగుతుంది, నీది ఫలానా ఊరు కదా, మనం ఫలానా రోజు ఆ నుంచి మనం పాదయాత్రలో పోయినాం కదా, ఆ రోజు రాత్రి అక్కడ తిన్నాం కదా, ఇవన్నీ చెప్తున్నాను. అసలు అక్కడ కారు ఆపి ఒక 5 నిమిషాలు ఆయనతో మాట్లాడి మళ్ళీ సెక్యూరిటీ ఆఫీసర్కి చెప్పి నేను రేపు వస్తాడు లోపలికి పంపించండి అని చెప్పి. అంటే ఇది ఒక ఆత్మీయత. ఈ ఆత్మీయత కేసీఆర్ ఎట్లుంటుందో రేవంత్ రెడ్డికి తెలుసు. ఈ ఆత్మీయత కేసీఆర్ ఆత్మీయంగా ఉంటే ఎట్లుంటాడో ఈటల రాజేందర్ తెలుసు. వీళ్ళందరూ ఆయనతో పనిచేసి వచ్చిన వాళ్ళే. కాబట్టి ఆత్మీయత విషయంలో, అటువంటి ఆదరణ విషయంలో ఆయనకు నచ్చినప్పుడు ఆయన అట్లాంటి అది చూపించినాడు. ఇప్పుడు ఈ లక్ష్మీరాజం, ఇప్పుడు ఆయన వచ్చిన ఆయన లింగ ఎవరో ఉన్నారు కదా, ఆయన రెండోసారి వచ్చినాడు అనుకో, సార్ చెప్పిండు కదా అని వస్తాడు, వాడు లోపలికి పోనీయాడు. సరే ఏదో అయిపోయింది అనుకోండి, మళ్ళీ నెలకు వస్తాడు, లోపలికి పోనీయాడు.
ఇంకోసారి ఎక్కడి నుంచో పోతున్నా కూడా చూడకుండానే పోతాడు. అప్పుడు ఆయన పరిస్థితి ఏంటిది? అంటే ఫస్ట్ రెండోసారికి అలుగుతాడు, మూడోసారికి తిడతాడు, నాలుగోసారికి మార్చిపడేయాలని అటువంటి ఒక ఇది డెవలప్ అయింది తప్ప కేసీఆర్ అంటే ప్రేమలేఖ కాదు, లేదా కేసీఆర్ అంటే ఏదో ఇదని కాదు. సరే, తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలలో నిజంగానే వాళ్ళు చాలా డీప్గా కూరుకుపోయేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి అది నెక్స్ట్ టైం కల్లా ఏమవుతుంది, ఎందుకంటే చాలా చాలా దూరం ఉంది. ఇంకా మళ్ళీ ఎగ్జామ్ ఇప్పుడు మిగతా మా యూనివర్సిటీలోనేమో ఇప్పుడు సెమిస్టర్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఎవ్రీ 6 నెలలకు ఒక ఎగ్జామ్ ఉంటుంది. కానీ పాలిటిక్స్లో 5 నెలల తర్వాత ఇంకా ఎగ్జామ్ లేదు. ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోతే ఇప్పుడు మళ్ళీ ప్రిపేర్ కావాలి. 5 ఏళ్ళకు ఒకసారి. ఈ 5 ఏళ్లలో వీళ్ళు బాగా ప్రిపేర్ అయితే వీళ్ళే ఇంకొక 5 ఏళ్ళు కంటిన్యూ అవుతారు. లేదు మీరు ఎక్కువ ప్రిపేర్ అయ్యి మీరు ఇంకొంచెం బాగా ఇది ఉంటే వాళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రస్తుతం వర్ధమానంలో రేవంత్ రెడ్డి ఏ మాట కామాట ఆయన ఏదో చేద్దామన్న తపన ఉన్నది తప్పకుండా. ఎందుకంటే ఆయన విదేశీ పర్యటనకి వెళ్ళినప్పుడు ఇంగ్లీషు భాష వస్తుంది రాకుండా పెద్ద ఇష్యూ కాదు. ఆయన ఒక పట్టుదల కనబడుతుంది, ఏదో చెయ్యాలని నాకు అవకాశం వచ్చింది, నేను ప్రూవ్ చేసుకోవాలని గట్టిగా ఉంది ఆయనకు. అతను ఆలోచన, అతను మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ చూస్తే కనుక భవిష్యత్తు తెలంగాణకు కేసీఆర్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ముందుకు తీసుకెళ్లే అది కనబడుతున్నదా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ 10 సంవత్సరాలు తెలంగాణ నడిచిన వేగం ధృతి అంటాం కదా, అది అప్పుడే వెనక్కిపోయే స్థితిలో ఉండదు. ఆ ఫోర్సు అది ఆ వేవ్ అట్లుంది, అది కంటిన్యూ అవుతుంది, ఆ ధృతి కంటిన్యూ అవుతుంది, దానిలో డోకలే. మీరు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి చాలా 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 క్లెవర్ పొలిటీషియన్. 2 రకాలుగా చెప్తున్నాను. మీరు అన్నారు కదా, రేవంత్ రెడ్డి అట్లా ఉండకపోతే, ప్రొయాక్టివ్గా లేకపోతే, తెలంగాణని ముందు తీసుకుపోవాలనే తపన లేకపోతే ఆయన వెనక్కిపోతాడు అనే సంగతి ఆయనకు తెలుసు. రేవంత్ రెడ్డిని కాపాడేది ఓన్లీ తెలంగాణ మాత్రమే. తెలంగాణ మీద ఆయన కొత్తగా ఇప్పుడు ఏదైతే ప్రేమను దాన్ని ఇంకొత్తగా పరిచయం చేసి తెలంగాణను ఓన్ చేసుకొని ముందుకు తీసుకుపోతే తప్ప రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో మామూలుగా అయితే యాక్సెప్ట్ చేయరు. సరే, ఆయనకు కలిసి వచ్చింది ఏమిటంటే 6 నెలల కాలం దగ్గర ఇంకొక 4 రోజులు పోతే 6 నెలలు అవుతుంది. ఈ 6 నెలల కాలంలో ఆయన స్టెబిలైజ్ అవ్వడానికి ఎన్నికల రూపంలో ఉండొచ్చు, మిగతా రూపాలలో ఉండొచ్చు, ఆయనకు ఒక అవకాశం వచ్చింది. ప్రెషర్ పడలే ఆయనకి. వచ్చిన 1 నెల రోజులకు 2 నెలలకి ఎలక్షన్ ఇది స్టార్ట్ అయింది, 100 రోజులకే. ఇప్పుడు 100 రోజులలో అనేటువంటి ఇప్పుడు నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో నేను అనుకోవడము, అందుకే మీరు గమనించండి, రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వాన్ని ముడిపెట్టుకొని నడుస్తున్నాడు. తెలంగాణను వదిలేసి నడుస్తలేడు. తెలంగాణ అస్తిత్వాన్ని పట్టుకొని దాన్ని ఆసరా చేసుకొని నడుస్తున్నాడు. ఆయనకు తెలుసు తెలంగాణ అస్తిత్వాన్ని తను సొంతం చేసుకోకపోతే అది బీఆర్ఎస్కో టీఆర్ఎస్కో సొంతమైతే నష్టం జరుగుతుంది అని ఆయనకు తెలుసు. కాబట్టి వాళ్ళ తెలంగాణ గీతం ఉండొచ్చు, తెలంగాణ ఇంకొకటి ఉండొచ్చు, తెలంగాణ చిహ్నం, సరే మంచి చెడులను పక్కన పెడితే దాన్ని గ్రాప్ చేసుకోవాలనుకుంటున్నాడు, దాన్ని ఓన్ చేసుకోవాలనుకుంటున్నాడు, దాని ద్వారా నడవాలనుకుంటున్నాడు. అది చాలా అవసరమైనటువంటిది. రెండవది, కాంగ్రెస్ పార్టీలో మిగతా వాళ్ళలాగా కోన్ కిస్కలాగా మిగిలాలనేటువంటి ఆలోచన లేదు. నేను రేవంత్ రెడ్డి మొన్న ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అడిగాడు, మీరు మొదటి లక్ష్యం నెరవేరింది, మీ నెక్స్ట్ టార్గెట్ ఏంటిది అని అన్న. అంటే పొలిటీషియన్ హంబుల్గా ప్రజల దీవెన ఆశీర్వాదం ఉంటే ఏదో సేవ చేస్తానంటాడు. కానీ రేవంత్ రెడ్డి ఏమన్నా తెలుసా, 10 years అని అన్నాడు. కుర్చీ మీద కొట్టి 10 ఏళ్ళు, అంటే 10 ఏళ్ళ దాకా నేనే సీఎం. అంటే రేవంత్ రెడ్డి మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే, ఒకటి ఆయన ఇప్పుడు తెలంగాణని అస్తిత్వాన్ని పూర్తిగా ఆవాహన చేసుకోవడం ఒకటి. 10 ఏళ్ళు నేనే ఉంటాన్నాడు ఆయన. 10 ఏళ్ళు అంటే ఒక ఛానల్లోనే 10 ఏళ్ళు అని అన్నాడు. అంటే ఇది చాలా పెద్ద సంకేతం. ఇది ఒకటే కాదు, రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో అంత కాంగ్రెస్ పార్టీలో అంత డెమోక్రసీ ఎలక్షన్ అయ్యేదాకా అనౌన్స్ చేయమన్నా కూడా మహబూబ్ నగర్లో నేను ముఖ్యమంత్రి కావాలంటే మీరు మొత్తం మహబూబ్ నగర్ స్వీప్ చేయాలని చెప్పినాడు. అంటే రేవంత్ రెడ్డికి ఒక క్లియర్ టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ ప్రకారం పనిచేసుకుంటూ పోతుంటాడు. ఇవాళ మీరు గమనించండి, మన రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా కూడా ఏం యాక్టివిటీ ఉంది చెప్పండి, రేవంత్ రెడ్డే రివ్యూ చేస్తున్నాడు. అది వ్యవసాయమైనా, అది పరిశ్రమలైనా, పౌర సరఫరాలైనా, లేదా ఇంకొకటైనా. రేవంత్ రెడ్డి తన ముద్ర అనేటువంటిది
వేసుకోవడానికి వేయించడానికి ఈ 6 నెలల కాలం 5 నెలల కాలం అనేది ఆయనకు చాలా సహకరించింది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే మినిస్టర్లందరికీ టార్గెట్స్ ఉన్నాయి. భువనగిరి నల్గొండ గెలిపించడం అనేది కోమటిరెడ్డి బ్రదర్స్ బిజీ ఉన్నారు. ఖమ్మం గెలుచుకోవడం అనేది పొంగులేటి భక్తి తుమ్మల ముగ్గురికి బిజీ ఉన్నారు. ఇట్లా అందరికీ ఎవరి పనులు వాళ్ళకి అప్పచెప్పేసినాడు. పూర్తిగా ఒక గాడిలోకి వచ్చేటువంటి ప్రయత్నం అయితే చేసినాడు. నేను అనుకోవడం నెక్స్ట్ కూడా రేవంత్ రెడ్డి 10 సంవత్సరాలు స్థిరంగా ఉండాలంటే ప్రజలు గుర్తుపెట్టుకునేటువంటి పనులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది పెద్ద టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఒక పెద్ద ప్రెషర్ కూడా ఆయన మీద ఉంటుంది. డెఫినెట్గా ఆ ప్రెషర్ తోటి పనిచేస్తాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ రేపు కాంగ్రెస్ పార్టీ మీరు గమనించండి, రేపు 1 ఇయర్ మొత్తం ఎలక్షన్లో ఉంటాయి. మళ్ళీ గ్రామ పంచాయతీలు వస్తాయి, పంచాయత్ ఎలక్షన్స్ వస్తాయి ఒక నెల 2 నెలల తర్వాత. కాంగ్రెస్ పార్టీ పంచాయతీ స్థాయిలో ఊరికి వచ్చి చేరిన వాళ్ళు ఉన్నారు తప్ప చాలా వీక్ ఉన్నటువంటి పార్టీ. ఇప్పుడు ఆయనకు మొట్టమొదటి టార్గెట్ ఏమిటంటే ఒక పటిష్టమైనటువంటి పార్టీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం. ఇప్పటి వరకు మున్సిపాలిటీలలో కానీ పంచాయతీ సమితిలో జిల్లా పరిషత్లలో కానీ అటునుంచి ఫ్లోర్ క్లాస్ చేసిన వాళ్ళు ఉన్నారు. బీఆర్ఎస్లో వచ్చి ఇలా చేరినారు అంతే తప్ప వీళ్ళ ప్రతినిధులు గెలవాలి. ఇప్పుడు ఇట్లా గెలవాలంటే ఫస్ట్ ఆయనకు ఒక పీసీసీ ప్రెసిడెంట్ కావాలి అర్జెంటుగా. ఒక పీసీసీ ప్రెసిడెంట్ని తన ముద్ర ఉన్న పీసీసీ ప్రెసిడెంట్ని పెట్టుకొని గ్రామ స్థాయి నుంచి ఆయన ఇప్పుడు ఆర్గనైజేషన్ బిల్డ్ చేసుకుంటూ రావాలి. దానికి కూడా పాత కాంగ్రెస్ కల్చర్ కాకుండా తెలంగాణ అస్తిత్వంతో ఆర్గనైజేషన్ బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొదటిది. రెండవది ఇమ్మీడియట్గా గ్రామ పంచాయతీ మండల పంచాయతీసు అదేవిధంగా జిల్లా పరిషత్స్ ఈ మొత్తాన్ని తన కంట్రోల్లోకి తీసుకొచ్చుకోవాలంటే ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇటువైపు 6 గ్యారంటీలు నిజానికి ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఆయననే ఒక పెద్ద ఎజెండా పెట్టుకున్నాడు, రైతు రుణమాఫీ అని. ఆగస్టులో పని చెప్పినాడు. ఇప్పుడు నిధుల సమీకరణ అనేటువంటిది చాలా పెద్ద పని కాబోతున్నది. అటు రైతు రుణమాఫీకి, ఇటు రైతు బంధుకి, ఇప్పుడు రైతు భరోసాకి, అదేవిధంగా రెగ్యులర్గా నడిచే జీతాలు, పెన్షన్లు, మిగతా వాటికి సంబంధించినటువంటి వాటికి భారీ ఎత్తున అంటే దాని మీద పూర్తి స్థాయి కసరత్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వివిధ సోర్సెస్ నుంచి తీసుకురావాల్సి. ఈ 1 ఇయర్ గడిస్తే ఇవన్నీ గాడిలో పడిపోయి మళ్ళీ డిసెంబర్కు పోయే నాటికి రేవంత్ రెడ్డికి ఎన్ని మార్కులు వేస్తారు, లేదా రేవంత్ రెడ్డి నిలబడ్డా, లేదా తెలంగాణకు అభివృద్ధిని కొనసాగిస్తాడా. తెలంగాణను అభివృద్ధిని వదిలేసుకున్న రేవంత్ రెడ్డి పదవిని వదిలేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అవి రెండింటిని, ఇటు తెలంగాణ అస్తిత్వాన్ని అదేవిధంగా తెలంగాణ అభివృద్ధిని కూడా ముందుకు అంటే ఎంతో కాలం మనం పాత ప్రభుత్వాలను తిట్టుకుంటూ ఉండలేము. మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని సమర్పించిన రోజు ఆయన మాట్లాడండి అందరూ ఆయన్ని ఫోర్స్ చేస్తారు. సరే అందరూ వింటుంటారు, ఏం మాట్లాడతాడు అంబేద్కర్, అంత ఆయన గురించి చెప్పుకుంటాడా, నేను ఇంత కష్టపడా అంత కష్టపడి. ఆయన ఏం చెప్తాడంటే ఈ రోజు నుంచి మీరు ఇతరులను విమర్శించే హక్కును కోల్పోతారు. ఇంతకాలం మనము మన అభివృద్ధి జరగకపోవడానికి లేదా మనము బ్రిటిష్ వాడిని నిందించుకుంటూ వచ్చినాం. బ్రిటిష్ వాడు ఉన్నాడు కాబట్టి తిండి లేదు, బ్రిటిష్ వాడు ఉన్నాడు కాబట్టి బట్ట లేదు, బ్రిటిష్ వాడు ఉన్నాడు కాబట్టి స్వేచ్ఛ లేదు, బ్రిటిష్ వాడు ఉన్నాడు కాబట్టి. అట్లనే రేవంత్ రెడ్డి గారు కూడా లేదా ఇంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు కూడా బీఆర్ఎస్లో స్వేచ్ఛ లేదు, బీఆర్ఎస్ ఉంది కాబట్టి ప్రజాస్వామ్యం లేదు, బీఆర్ఎస్ ఉంది కాబట్టి అప్పులైనాయి, బీఆర్ఎస్ ఉంది కాబట్టి భూములు అమ్ముతున్నారు అని చెప్పినారు కదా. ఇవాళటి నుంచి మీరు అట్లా అనలేరుగా. ఎందుకు అనలేరంటే మీరు కూడా అవే చేయాల్సి వస్తుంది. మీరు కూడా వాటిని ప్రొటెక్ట్ చేయడం అనేది ఒక పెద్ద సవాల్గా మారిపోతుంది. వీటిని కనుక మీరు ఈ సవాల్ని కనుక నిజంగానే విజయవంతంగా ఎదుర్కొని మీరు చెప్పినటువంటి ప్రజల రాజ్యం, మీరు చెప్పినటువంటి ప్రజాస్వామ్యం, మీరు చెప్పినటువంటి రైతు భరోసా, మీరు చెప్పినటువంటి 6 గ్యారంటీలు, మీరు చెప్పినటువంటి రుణమాఫీ ఇవన్నీ ఇచ్చుకుంటూ మీరు చెప్పినట్టు ప్రజల తెలంగాణ కనుక దానికి దారి కనుక మీరు వేస్తే ఆ దారిలోనే మీరు 10 సంవత్సరాలు నడుచుకుంటూ పోవడానికి అవకాశం ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. ప్రజలు ఎప్పుడైనా కూడా ఎవరు అభివృద్ధి చేస్తే, ఎవరు ప్రజల్లో ఉంటే, ఎవరు ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తే అటువంటి నాయకులని గుండెలకు అద్దుకునే అవకాశం ఉంటుంది. ఆ పని చేయకపోతే రాజకీయ నాయకులు వాళ్ళ ఆశల్ని వదులుకోవాల్సినట్టు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.